ఇక ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్. జూలై డిఏ పెంపుపై కీలక అప్డేట్ అయితే వచ్చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం సాధారణంగా సంవత్సరానికి 2 సార్లు కరువు భత్యాన్ని సవరిస్తుంది. మొదటి విడత అంటే జనవరి నెలకు సంబంధించి సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో ప్రకటిస్తారు. ఇక రెండో విడత జూలై నెలకు సంబంధించి సాధారణంగా సెప్టెంబరు లేదా అక్టోబర్ నెలలో వెల్లడిస్తారు. ఇక రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈసారి పెంపును కొద్దిగా ముందుగానే ప్రకటించి ఉద్యోగులకు దీపావళి లేదా దసరా కానుక అందించే అవకాశం అయితే ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఎంత శాతం పెరిగే అవకాశం అయితే ఉందంటే, గత ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని 58% నుండి 60% అనగా 2% పెంచింది. ప్రస్తుత ద్రవ్యోల్బణం ధరల చూచి ట్రెండ్స్ పరిశీలిస్తే ఈసారి కూడా 2% నుంచి 3% వరకు వేతన పెంపును ఉద్యోగులు ఆశించవచ్చు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 3% పెంపుకు ఆమోదం తెలిపితే ఉద్యోగుల మొత్తం డిఏ 63%కి చేరుకుంటుంది. ఇక ఉద్యోగులు ప్రస్తుతం కొత్త వేతన సంఘం అంటే 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఈ డిఏ పెంపు కీలకమైనదిగా మారింది. కొత్త వేతన సంఘం అధికారికంగా ఏర్పాటయ్యే వరకు 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారమే ఈ అలవెన్సుల పెంపు కొనసాగుతుంది. ఇక ఉద్యోగ సంఘాల డిమాండ్ చూసినట్లయితే పండుగ సీజన్ అంటే రక్షాబంధన్, ఓణం వంటి పండుగల దృష్ట్యా ఉద్యోగుల జీతాలను 1 లేదా 2 రోజుల ముందుగానే చెల్లించాలని, అలాగే డిఏ పెంపును కూడా ఆలస్యం చేయకుండా త్వరగా ప్రకటించాలని ఆల్ ఇండియా ఎన్పిఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. అక్టోబర్ వరకు ఆలస్యం చేయకుండా కేంద్ర మంత్రివర్గం త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు.